హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకు ఒక పాపప్ వచ్చింది. మనం ఎన్నో రోజులుగా పాపప్ కోసం ఎదురు చూస్తున్నాము. ఈ పాపప్ వచ్చింది. ఆ పాపప్లో మనకు యాష్ గారు వాళ్లకు స్వాతంత్రం వచ్చిన రోజని తెలిపారు. మనం ఎదురు చూస్తున్న పాపప్ యొక్క విశేషాలు ఇందులో లేవని, సంబంధించిన మనం ఆశించినటువంటి విషయం రాలేదని మనందరం కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కానీ అటువంటిది ఏమీ డిసప్పాయింట్ అవసరం లేదని అనుకుంటున్నాము. మనకి రేపు మళ్ళీ ఇంకో పాపప్ వస్తుంది. డియర్ ఫౌండర్స్, మనకు అతి త్వరలో లింకు ఉన్న పాపప్ వస్తుంది. అందరూ సంతోషంగా ఉండండి. జూలై 4 అమెరికాకు స్వాతంత్రం వచ్చినట్లుగానే ఆన్ పాస్ ఫౌండర్స్ కూడా స్వాతంత్ర ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. అందరూ మీ అప్లైనర్తో టచ్లో ఉండండి. 2018 నుంచి అందరం ఎంత ఓర్పుగా ఆన్ పాస్ కోసం ఎదురు చూస్తున్నాం. మనందరం కూడా ఒక్క అడుగు విజయానికి దూరంలో. ఆన్ పాసు బంగారం మనకు వస్తుంది. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఈ విషయాన్ని నాతో పంచుకున్నది ఒక పెద్ద ఆయన. ఒక మెసేజ్ చదువుతున్నాను ఫ్రెండ్స్. ఆయన అంటే నాకు గౌరవం. అతను ఉన్నతమైన వ్యక్తి కూడా. అలానే ఈరోజు 9 గంటలకు జరిగిన ద లెజెండ్ గ్రూప్ నుండి మా మిత్రులు, తోటి ఫౌండర్లు ఈ విషయాన్ని నాకు వివరించడం జరిగింది. అంటే లోతైన విషయాలు, ఆశ్చర్యపరిచే అద్భుతాలు ఎన్నెన్నో లోపల రహస్యంగా నడుపుతున్నారు మన నాయకులు శ్రీ యాష్ మొహరఫ్ గారు. అలానే వారి అన్ని రకాల బృందాలకు మనందరి తరపున అభినందనలు తెలుపుతూ, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ఓర్పు సహనంతో మరికొద్ది రోజులు ఎదురు చూద్దాం. అంతవరకు మన ఉద్యోగ వ్యాపారాలు సక్రమంగా చూసుకుందాం. ఫౌండర్ మిత్రులారా, సాటర్డే న్యూ పాపప్ విత్ లింక్స్ వస్తుంది అని న్యూస్. ఓన్లీ ఇన్ఫర్మేషన్, నాట్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ వీక్ ఈజ్ వండర్ఫుల్, అమేజింగ్, ఎక్సైటింగ్ వీక్. సింగిల్ బటన్తో కోటీశ్వర్లు అయిపోతాం. మన సంతోషాన్ని అస్సలు తగ్గించకండి ఫౌండర్స్. కీప్ గోయింగ్ ఆన్. మన బలం ఆన్ పాసు. మన పాజిటివ్ సంకల్పం మనల్ని విజయవంతం చేస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యాష్ సార్ మనకు సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ మనం ముగింపుకి వచ్చేసాం. నెక్స్ట్ వీక్ విన్నింగ్ వీక్. ఫౌండర్స్, ఇప్పటి వరకు మనం ఎదురు చూసాము. ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాము. మనం చివరి దశకు వచ్చాము, సెకండ్ ప్లాన్లో వచ్చాము అని అంటున్నారు. వెయిట్ చేద్దాము. అమెరికాకు స్వాతంత్రం వచ్చినట్లుగా మనకు యాష్ గారు మనకు కూడా స్వాతంత్రం, ఆర్థిక స్వేచ్ఛ ఇస్తారు అని ఆశించవచ్చు. కొద్ది రోజులు మాత్రమే మనకు ఉన్నాయి. అందరూ ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడకండి. మనం ఇన్నాళ్ళు దేనికోసం వెయిట్ చేశామో అవి త్వరలో తీసుకుంటామని ఆశిద్దాము. అవి తప్పనిసరిగా జరిగి తీరుతుంది అనే ఆత్మవిశ్వాసంతో మనం ఫౌండర్స్ అందరం ఉందాము. అందరి సంకల్ప బలం చాలా బలమైనది ఫౌండర్స్. మనందరి సంకల్పము ఒకటైతే అది తప్పనిసరిగా తీరుతుంది, జరిగి తీరుతుంది. ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వమాకండి. ఇది మనకు ఒక గొప్ప అవకాశము యాష్ సార్ మనకి ఇచ్చారు. ఈ యొక్క అవకాశాలను మనం అందుకుందాము, హ్యాపీగా ఉందాము. జై యాష్ సార్, జై భారత్.